హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 44. క్వశ్చన్ చూశారంటే, ఇన్ ఏ జీపీ ది థర్డ్ టర్మ్ ఈజ్ 24 అండ్ సిక్స్త్ టర్మ్ ఈజ్ 192. ఫైండ్ ది 10th టర్మ్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. సో థర్డ్ టర్మ్ ఇచ్చాడు, సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు, మనం 10th టర్మ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? థర్డ్ టర్మ్ అంటే ఏమి? ఏ3 అంటే ఏ ఆర్ పవర్ 3 - 1. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 24. ఇది సింప్లిఫై చేస్తే ఏ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. సిక్స్త్ టర్మ్ అంటే ఏ6 అంటే ఏమని? ఏ ఇంటూ ఆర్ పవర్ 6 - 1 ఎంత వాల్యూ? 192. సో ఇది సింప్లిఫై చేస్తే ఏ ఇంటూ ఆర్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 192. ఇది 2 ఈక్వేషన్స్. దీనిలో ఆల్ ఎందులో ఎక్కువగా ఉంది? ఎందులో? 2లో ఉంది. సో 2 డివైడెడ్ బై 1 అన్నమాట. 2 ఏమి? ఏ ఇంటూ ఆర్ పవర్ 5 బై ఏ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 192/24. ఏ క్యాన్సిల్. ఇది మనకి రాదు ఇంత పెద్ద టేబుల్. సో ముందు ఏం చేస్తాము? 2తోనే చూడండి. 2 12 0, 2 9 0, 2 6 0. ఇప్పుడు 12 టేబుల్ వచ్చు. 12 1 0, 12 8 0 అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఇదేమి? డిఫరెన్స్. ఏం ఫార్ములా? ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అంటే పై పవర్ నుండి కింద పవర్ సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? ఆర్ పవర్ 3 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు దీన్ని అట్లా రాసుకోవచ్చు, 2 క్యూబ్గా రాయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ కనుక్కుంటాం కాబట్టి ఏమి? సబ్స్టిట్యూట్. R is equal to 2 in equation 1. 1 ఏంటి? ఏ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24. ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 24. ఏ ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 24. ఏ ఈజ్ ఈక్వల్ టు 24. ఇది మల్టిపుల్ ఆ సైడ్ పోతే డివిజిబుల్. సో R1 0, R6 6. ఏ వాల్యూ అంతా 6. ఇప్పుడు ఏం చేయాలి? 10th టర్మ్ అడిగాడు కాబట్టి 10th టర్మ్ కనుక్కుంటాం. 10th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు A10. ఏం ఫార్ములా? ఏ ఇంటూ ఆర్ పవర్ 10 - 1. సో ఏ అంటే ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఆర్ వచ్చి 2 వచ్చింది. పవర్ 10 - 1. సో 6 ఇంటూ 2 పవర్ 9, 10 - 9. ఇక్కడ మీరు ఖచ్చితంగా 2 పవర్స్ కొన్ని నేర్చుకొని ఉంటారు. అవి ఏంటంటే 2 స్క్వేరు, 2 క్యూబు, 2 పవర్ 5, 2 పవర్ 10. 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 5 అంటే 32, 2 పవర్ 10 అంటే 1024. కానీ ఇక్కడ 10 ఉంది కాబట్టి 9 ఉంది అంటే 10 కన్నా ఒక తక్కువ కాబట్టి బై 2 చేసామనుకోండి. 2 1 0, 2 5 0, 2 1 0, 2 2 0. సో ఎంత వస్తుంది? 512. 6 ఇంటూ 512తో మల్టిప్లై చేస్తే చాలు. ఈ 4 మనం మినిమం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పవర్స్ అనమాట. 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 6 2 12, 1 2, 6 1 6, 1 7, 6 5 30. ఇది ఆన్సర్. 10th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 3072. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం రాస్తాను, దానికన్నా ముందు ఇది రఫ్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ చూడండి. ది 4th టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ 2/3 అండ్ 7th టర్మ్ ఈజ్ 16/81. ఫైండ్ ది జీపీ. ఇదే మరి ఇచ్చాడు. ఇక్కడ 10th టర్మ్ అడిగాడు, కానీ ఇక్కడ ఏమడిగాడు? జీపీ రాయమన్నాడు. అంటే వాడే సిరీస్ ఫస్ట్ 3 టర్మ్స్ రాయమని చెప్పేసాడు. ఇది కూడా 4 మార్క్స్. ఫస్ట్ ఇది ఎలా చేస్తామో అదే మార్చేస్తాం. ఏం తేడా అది కూడా చెప్తాను చూడండి.
ఫస్ట్ ఏం చేయాలి, వాడు ఇచ్చింది 4th టర్మ్ కాబట్టి 4th టర్మ్ అంటే a పవర్ 4 a4 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ 4 మైనస్ 1. దీని వాల్యూ ఎంత చెప్పాడు, 2/3. అంటే ఇదేమి a ఇంటూ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇది 1. నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడు, 7th టర్మ్. 7th టర్మ్ అంటే a7 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ 7 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 16/81. సో a ఇంటూ ఆర్ పవర్ 6 16/81 2. ఇందులో కూడా ఆర్లు ఎక్కువగా ఇందులో ఉన్నాయి. ఈక్వేషన్ 2. సో 2 డివైడెడ్ బై 1 అనమాట. సో ఆర్ ఇన్ a ఇంటూ ఆర్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 16/81 డివైడెడ్ బై ఏఆర్ క్యూబ్, దీనికి డివైడెడ్ బై 2/3. ఏ క్యాన్సిల్, డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో పైన ఉంది కాబట్టి ఆర్ పవర్ ఇట్ రైట్ 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చి 16/81 ఇంటూ 3/2. రెసిప్రోకల్ పైకి వెళ్ళి 2 1 2 8 3 1 3 27. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8/27. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇది కూడా క్యూబ్లో రాస్తే ఏమవుతుంది, 2 క్యూబ్ బై 3 క్యూబ్. సేమ్ పవర్ ఉంది, అప్పుడు ఏం చేస్తాము, రెండిటికి ఒకే పవర్ 2/3 హోల్ క్యూబ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్ క్యూబు, ఇక్కడ 2/3 హోల్ క్యూబ్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి 2/3. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్. r is equal to 2/3 in equation 1. ఈక్వేషన్ 1 వచ్చి a into r cube is equal to 2/3. సో a into 2/3 whole cube 2/3. a into a is equal to 2/3. ఇది ఆ సైడ్కి వెళ్ళి రివర్స్ అవుతుంది, అయితే 3/2. పవర్ క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాస్తాం. ఇక్కడ 1 టైం రాశాను, ఇంకా 2 టైమ్స్. చూడండి క్యాన్సిలేషన్ 3 3 2 2 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది 9/4. ఇక్కడి దాకా సేమ్ ఆన్సర్. రెండు చూడండి సేమ్ మెథడ్ అనమాట. నెక్స్ట్ చేయబోయేది డిఫరెంట్. సో ముందు ఇది రఫ్ చేసేస్తా, తర్వాత ఆన్సర్ వేస్తాను. ఓకేనా, ముందు ఇది వేసుకునేయండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి వాడు ఏం కనుక్కోమన్నాడు, జీపీ అడిగాడు. అంటే జీపీ ఏమి, ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్. సో ఏ అంటే ఎంత 9/4 కామా ఏ ఇంటూ ఆర్ అంటే 9/4 ఇంటూ ఆర్ ఎంత 2/3. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చి చూడు 9/4 ఇంటూ 2/3 హోల్ స్క్వేర్. సో ఇది వచ్చి 9/4 కామా 2 1 2 2 3 1 3 3 3/2 వచ్చింది. ఇది చూడు, ఇది చూడండి 9/4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 9 9 4 4 క్యాన్సిల్. సో నెక్స్ట్ స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది 9/4 కామా 3/2. ఇక్కడ అన్ని క్యాన్సిల్ పోయిందంటే 1 ఉన్నట్టు. ఇది రిక్వైర్డ్ జీపీ. దేర్ఫోర్ రిక్వైర్డ్ జీపీ ఈజ్ 9/4 కామా 3/2 కామా 1 అండ్ సో ఆన్. చూడండి ఇది సింపుల్, ఇది 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. ఇంకొకటి మీకు ప్రాక్టీస్ కోసం ఏమి, ఫైండ్ ది 12th టర్మ్ ఆఫ్ జీపీ హూస్ 8th టర్మ్ ఈస్ 192 అండ్ ది కామన్ రేషియో ఈస్ 2. ఒక టర్మ్ ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు, ఈ 12th టర్మ్ కనుక్కోమన్నాడు. సో ఇదే మెథడు మనం యూస్ చేసి చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇస్తాను. అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇచ్చాను. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంతవరకు అంటే ఇంకా 56 వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం,
చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.